నమస్కారం భక్తులారా. వారాహి నవరాత్రుల 3వ రోజుకు స్వాగతం. మొదటి రోజు కలశ స్థాపన, రెండవ రోజు నైవేద్యం, పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వారాహి అమ్మవారి మంత్రజపం, దీపారాధన, అష్టోత్తర నామాల ప్రాముఖ్యత, ఇంట్లో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. 3వ రోజు యొక్క ప్రాముఖ్యత. నవరాత్రుల 3వ రోజు భక్తి మరింత గాఢంగా పెంచుకునే రోజుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారి నామస్మరణ, మంత్రజపం, ధ్యానం చేయడానికి అనేక మంది ప్రాధాన్యమైతే ఇస్తూ ఉంటారు. భక్తితో చేసే ప్రతి ప్రార్థన మనసుకు ప్రశాంతతను ఇస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం ఉదయం చేయవలసిన పనులు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. కలశానికి, అమ్మవారి చిత్రపటానికి పూలు సమర్పించుకోవాలి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. కొద్దిసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేయాలి. ఈరోజు పూజా విధానం. ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. తర్వాత వారాహి అమ్మవారికి పసుపును, కుంకుమను సమర్పించుకోవాలి. పూలతో అర్చన చేయాలి. వీలైతే వారాహి అష్టోత్తరం చదవండి. చదవడం రాని వారు అమ్మవారి నామాన్ని భక్తితో జపించండి. ఈ మంత్రాన్ని 11 లేదా 27 లేదా 108 సార్లు జపించవచ్చు. ఓం శ్రీ వారాహియాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వారాహియాయ నమః. దీపారాధన యొక్క ప్రాముఖ్యత. దీపం జ్ఞానానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వటం ద్వారా మన భక్తిని వ్యక్తపరుస్తున్నామని సాంప్రదాయం అయితే చెబుతుంది. పూజ అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి హారతి తీసుకోవచ్చు. ఈరోజు అమ్మవారి యొక్క నైవేద్యం. చాలామంది ఈరోజు పాలు, పెరుగు, పాయసం, అరటిపండు, బెల్లం వంటి సాత్విక నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. ఇంట్లో ప్రేమతో తయారు చేసిన శుద్ధమైన సాత్విక ఆహారం కూడా నైవేద్యంగా అయితే సమర్పించుకోవచ్చు. ఈరోజు పాటించవలసిన ముఖ్య నియమాలు. ప్రశాంతంగా అయితే ఉండాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఇతరులను సహాయం చేయటం అయితే చేయాలి. అమ్మవారి నామస్మరణ చేస్తూ రోజును గడుపుతూ ఉండాలి. రేపు 4వ రోజు వారాహి అమ్మవారికి కుంకుమార్చన ఎలా చేయాలి, కుంకుమార్చన యొక్క ప్రాముఖ్యత ఏమిటి, పూర్తి పూజా విధానంతో రేపటి వీడియోలో అయితే మనం కలుసుకుందాం. భక్తులారా, వారాహి అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా 3వ రోజు పూజ చేస్తుంటే కామెంట్లో జై వారాహి మాత అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై వారాహి మాతాయ నమః. జై వారాహి మాత. ధన్యవాదాలు.